అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒకరోజు ముందు 24 గంటల కౌంట్డౌన్ కింద హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో అద్భుతంగా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరినీ కోరేది ఒకటే, రేపు జూన్ 21వ తేదీ మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీ ఇంట్లో, మీ బస్తీలో, మీ కాలనీలో, మీ ఆఫీసులో, మీ యొక్క పార్కులలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో లక్షలాది మంది, కోట్లాది మంది పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశం పురోగమిస్తుంది. కాబట్టి ఒకనాడు యోగా లాంటి మన ప్రాక్టీస్ని ప్రపంచానికి అందించిన దేశం మార్గమధ్యంలో కనుమరుగైపోయి మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరిగి ప్రపంచ దేశాలను ఒప్పించి ప్రపంచ దేశాలు ఇవాళ యోగాని ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ భారతదేశం రాబోయే కాలంలో వికసిత్ భారత్ వైపే కాకుండా మళ్ళీ విశ్వగురు భారత్ వైపు ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి వేడుకుంటున్నాను.